నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు ఆల్రెడీ ఒక వీడియో రివీల్ చేసిండు, మీ అందరికి తెలుసు. అది ఏంటి అంటే 5th కెప్టెన్ కళ్యాణ్ పడాల ఎట్లా అయిండు, అతను కెప్టెన్ గానికి ఎవరు హెల్ప్ చేసిరు, అవన్నీ తనుజను ఒక కన్ఫ్యూజన్ రూమ్ పిలిచి ఆ వీడియో రివీల్ చేసిండు. కానీ ఎవరికి చెప్పకమని చెప్పిండు. అయితే అసలు కళ్యాణ్ కరెక్ట్ కెప్టెన్సీ గెలిచిండా, ఎవరైనా హెల్ప్ చేసిరా అనేసి చాలా మందికి డౌట్ ఉండే. ఆ వీడియోని అయితే చూపించుండు, మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియో చూసినాక మీకు ఎట్లా అనిపిస్తుంది, ఈ ఫోటో చూసినాక మీకు ఎట్లా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీళ్ళు నిజంగా అంత పెద్ద బిగ్ బాస్ హౌస్లో పోయినాక కూడా వీళ్ళంతా చిన్నపిల్లల క్యారెక్టర్ ఉంది. ఆల్రెడీ సంచాలకులు సంజన చెప్తా ఉంది, ఎవరు హెల్ప్ చేయదు, ఎవరు సైగలు చేయొద్దు అనేసి. హెడ్ డౌన్ చేసుకొని అంటే కాలుతోని సైర చేసి భరణిని చూపించారు. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఆ ఫోటో చూస్తే, అర్థమైంది కదా. ఇదైతే ఫేక్ కెప్టెన్సీ. నిజానికి డెమన్ పవన్ ఎప్పుడైతే కెప్టెన్సీ తీసేసిండో ఈసారి కూడా ఈ వీడియో అతనికి తెలిసినట్టయితే అతను కూడా నాకు ఈ కెప్టెన్సీ వద్దు అనేసి తీసేయాలి. ఇదైతే అన్ఫేర్ కెప్టెన్సీ, ఇదంతా దొంగతనంగా కెప్టెన్సీ అయ్యిండు. ఇదైతే నాకు నచ్చలేదు. మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే కరెక్ట్ కానే కాదు. ఫేర్ గేమ్ అంటే ఫేర్గానే ఉండాలి. కామనర్స్ అనుకుంటా వీళ్ళంతా బిగ్ బాస్ అంతా చెడగొట్టేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది, ఈ 5th కెప్టెన్సీ కళ్యాణ్ గెలిచిండా లేకుంటే పవన్ హెల్ప్ చేయబట్టుకనే గెలిచిండా అనేది మీరు కామెంట్ చేసి తెలపండి. ఓకే, వెయిట్ ఫర్ యువర్ కామెంట్స్. బై.